హలో ఎవ్రీవన్, ప్రైస్ ది లార్డ్. ఐఎమ్ బ్యాక్ విత్ మై ఫోర్త్ వీడియో. నేను మీకు ఇచ్చినటువంటి థర్డ్ వీడియోలో కొద్దిగా డిస్టర్బెన్స్, కొద్దిగా వాల్యూమ్ ఉంది అండ్ వాల్యూమ్ కూడా కొద్దిగా తగ్గింది అని చెప్పేసి నేను తెలుసుకోవడం జరిగింది. సో ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దట్. సో థర్డ్ వీడియోలో నేను మీకు చెప్పినటువంటి ఆ యొక్క పాయింట్స్ని మళ్ళీ నేను ఇక్కడ రిపీట్ చేస్తూ అండ్ ఈరోజు జీజస్ నాకు చెప్పినటువంటి పాయింట్స్ని కూడా నేను మీకు రిపీట్ చేస్తూ చెప్తూ ఉంటాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ గురించి నేను మీకు థర్డ్ వీడియోలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో ఇంకొన్ని విధాలుగా నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. బికాస్ ప్రార్థించడం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టైప్స్గా ఉంటుంది. సో ప్రార్థించడం అనేది వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఇది నేను పార్ట్ 2గా నేను చెప్తూ ఉన్నాను. నేను మీకు థర్డ్ వీడియోలో ఏదైతే ఇవ్వడం జరిగిందో అది హౌ టు ప్రే పార్ట్ 1గా నేను ఇవ్వడం జరిగింది. ఇది హౌ టు ప్రే పార్ట్ 2గా నేను ఇస్తూ ఉన్నాను. సో మీరు ప్రార్థించడానికి ప్రయత్నించండి. సో మీరు చూసినట్లయితే ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. బికాస్ మీరు చూస్తే మీ ఫ్రెండ్స్తోనే కానీ మీ బంధువులతోనే కానీ మీరు మాట్లాడాలంటే దేర్ ఈస్ ఓన్లీ ది వన్ సొల్యూషన్. ఏంటంటే మీరు కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు నెట్వర్క్ ఉంటుంది, లేక వాట్సాప్ ఉంటుంది, ఇంకా చాలా విధమైనటువంటి కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ మీకు ఉంటూ ఉంటాయి వాళ్ళతో మాట్లాడడానికి. బట్ మీరు చూస్తే జీసస్తోని మీరు మాట్లాడడానికి అయినప్పటికీ, జీసస్ మీతో మాట్లాడాలన్నప్పటికీ కూడా మీకున్నటువంటి ఓన్లీ వన్ వే, ఓన్లీ వన్ కమ్యూనికేషన్ ఫెసిలిటీ ఏంటి అని అంటే అది కేవలం ప్రార్థించడమే అని చెప్పేసి మీరు తెలుసుకోవడం జరిగింది. సో అంత ఇంపార్టెన్స్ ఉంది ప్రేయర్కి అని చెప్పేసి మీరు తెలుసుకొని ఈ రోజు నుంచి మీ ప్రార్థనలో కంటిన్యూస్గా మీరు ప్రార్థించడానికి ప్రయత్నించండి. సో మీరు ఎప్పుడైతే కంటిన్యూస్గా మీరు ప్రార్థిస్తూ ఉంటారో ఆ యొక్క సమయంలో మీ యొక్క ప్రార్థనకి గొప్ప రిజల్ట్ని మీరు చూడగలుగుతూ ఉంటారు. అండ్ ఇట్స్ వెరీ షూర్, నేను షూర్గా నేను మీకు చెప్తున్నాను. బికాస్ నేను మీకు చెప్తున్నటువంటి మాటల్ని నా ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్తున్నాను కనుక ఇట్ విల్ బి పాసిబుల్, ఇట్ విల్ బి కంప్లీటెడ్ అని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. సో మీరు ప్రార్థించడానికి ప్రయత్నించండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. థర్డ్ వీడియోలో నేను మీకు చెప్పింది 5 పాయింట్స్ నేను మీకు చెప్పడం జరిగింది. సో ఆ యొక్క 5 పాయింట్స్ నేను మీకు మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాను. అండ్ దానితో పాటు ఇంకా ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నటువంటి మాటల్ని కూడా నేను మీకు చెప్తూ ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ని మీరు చూసినట్లయితే మీకు కనిపిస్తూ ఉంటుంది లూకా 18:1-8 వర్షంలో మీరు చూసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఒక విధ్వరాలు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి వద్దకు వెళ్ళి తనకు జస్టిస్ కావాలి అని చెప్పేసి అడుగుతుంది అని చెప్పేసి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఆ యొక్క విధ్వరాలు విసుగక ప్రతిరోజు వెళ్ళి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతితోని అడుగుతూ ఉంది అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇన్ ది సేమ్ వే మనము కూడా జీసస్ని విసుగక అదే విధంగా అడగాల్సి ఉంటుంది. జీసస్ ఎంతో గొప్ప న్యాయవంతుడు అండ్ అంతేకాకుండా తను ఏర్పరచుకున్నటువంటి బిడ్డల కోసం తను ఏదైనా చేయడం కోసం సిద్ధంగా ఉండడం జరిగింది. సో అందుకని చెప్పేసి విధ్వరాలు ఏ విధంగా అయితే విసుకక తను అడిగిందో ఇన్ ది సేమ్ వే మనం కూడా అదే విధంగా విసుకక జీసస్ని అడగాల్సి ఉంటుంది. దట్స్ ది ఫస్ట్ పాయింట్. నేను థర్డ్ వీడియోలో చెప్పినటువంటి ఫస్ట్ పాయింట్ ఉండడం జరిగింది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే లూకా 18th అధ్యాయం 11-14 వర్షాల్లో మీరు చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది పరిసని యొక్క ప్రార్థన, సుంకరి యొక్క ప్రార్థన మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మనం అక్కడ చూస్తే పరిసేయుడు తనని తాను హెచ్చించుకొని ప్రార్థించడం జరిగింది. బట్ సుంకరి మాత్రం తనని తాను తగ్గించుకొని తను ప్రార్థించడం జరిగింది. ఇన్ ది సేమ్ వే మనం కూడా సుంకరి వల్లే మనల్ని మనం తగ్గించుకొని జీసస్ని హెచ్చిస్తూ మనం ప్రార్థించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తూ ఉంటామో ఆ యొక్క సమయంలో జీసస్ మన పట్ల ఎన్నో మిరాకిల్స్ని, ఎన్నో అద్భుతములని చేయడానికి సిద్ధంగా ఉంటూ ఉంటాడు. దట్స్ ది సెకండ్ పాయింట్. దట్ మీన్స్ మీరు తగ్గించుకొని జీసస్ని హెచ్చిస్తూ మీరు ప్రార్థించాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే 2 సమూయేలు 7వ అధ్యాయం 18-29 వర్షాల్లో మీరు చూసినట్లయితే అక్కడ దావీదు చేసినటువంటి ప్రార్థన మనకు కనిపిస్తూ ఉంటుంది. జీసస్ దావీదుని నా హృదయానుసారుడా అని చెప్పేసి అనడం జరిగింది. దెన్ వాట్ ఈస్ ది రీజన్? అసలు రీజన్ ఏంటి? దావీదుని అంత గొప్పగా అన్నాడు అంటే దానికి రీజన్ ఏంటంటే దావీదు చేసినటువంటి ప్రార్థననే అందుకు కారణం అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. దట్ మీన్స్ దావీదు ఏ విధంగా ప్రార్థించాడంటే జీసస్ని సైన్యంలోకి అధిపతి యెహోవా అని చెప్పేసి జీసస్ని అప్రిషియేట్ చేసి నేను నీ దాసుని అని చెప్పేసి తనని తాను తగ్గించుకొని ప్రార్థించడం జరిగింది. ఇన్ ది సేమ్ వే మనం కూడా ప్రార్థిస్తున్నటువంటి సమయంలో మీలో ఉన్నటువంటి మీరు తగ్గించుకొని జీసస్ని మాత్రం చాలా గొప్పగా హెచ్చిస్తూ అప్రిషియేట్ చేస్తూ మీరు ప్రార్థించాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ థింగ్ 2వ రాజులు 20వ అధ్యాయం 1-6 వర్షాల్లో మనం చూసినట్లయితే హిజ్కియా దగ్గర మనకు కనిపిస్తూ ఉంటుంది హిజ్కియాకి మరణం సంభవిస్తుంది అని చెప్పేసి యెషయా వచ్చి తనకు చెప్పినప్పుడు హిజ్కియా తను నెగిటివ్గా కాకుండా ఏమైపోతుంది, నా లైఫ్ ఏమవుతుంది, నా కుటుంబం ఏమవుతుంది అని చెప్పేసి తను ఆ విధంగా ఆలోచించకుండా తను ఒక వాల్ వైపు, ఒక గోడ వైపు తిరిగి తను ప్రార్థించడం జరిగింది. ఆ యొక్క రిక్వెస్టింగ్ ప్రేయర్ చేయడం జరిగింది. నన్ను జ్ఞాపకం చేసుకో యెహోవా అని చెప్పేసి తను ప్రార్థించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మీరు చూస్తే ఆ యొక్క టైంలోనే వెంటనే ఆ తక్షణమే యెషయా వెళ్ళేటోడల్లా మళ్ళీ వచ్చి నీకు కావాల్సిన గొప్ప ఆయుష్ యెహోవా నీకు ఇచ్చాడు అని చెప్పేసి
చెప్పడం జరిగింది. దట్ మీన్స్ మీరు కూడా అదే విధంగా రిక్వెస్టింగ్గా మీరు ప్రార్థించడానికి ప్రయత్నించండి. అండ్ ది 5th పాయింట్, లూకా 18th అధ్యాయంలో 17th వచనం మీరు చూసినట్లయితే చిన్న పిల్లల వల్ల ప్రార్థించాలి అని చెప్పేసి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించారు. చిన్నపిల్లల్ని మీరు చూస్తే చిన్నపిల్లల లాంటి మనస్తత్వాన్ని కలిగి మనం ప్రార్థించాల్సి ఉంటుంది. బికాజ్ చిన్నపిల్లలకి మనం ఏది చెప్పినప్పటికీ కూడా వెంటనే యాక్సెప్ట్ చేస్తున్నారు. దే విల్ యాక్సెప్ట్ అస్, బ్లైండ్గా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. ది సేమ్ వే జీసస్ కూడా మనకు చెప్పినటువంటి ప్రతి మాటని కూడా అదే విధంగా వెంటనే బ్లైండ్గా మనం యాక్సెప్ట్ చేసి మనం ప్రార్థించాల్సి ఉంటుంది. సో ఆ యొక్క సమయంలో మన యొక్క ప్రార్థనకి ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని మనం చూడగలుగుతూ ఉంటాము. సో దీస్ ఆర్ ది 5 పాయింట్స్. థర్డ్ వీడియోలో నేను చెప్పినటువంటి 5 పాయింట్స్ ఈ విధంగా ఉండడం జరిగింది. సో ఈ వీడియోలో 4th వీడియోలో ఇంకొన్ని పాయింట్స్ కూడా నేను మీకు యాడ్ చేస్తూ చెప్తూ ఉంటాను. సో దట్ ప్రార్థించడం ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. సో మీరు చూస్తే ఈరోజు నేను మీకు చెప్తున్నటువంటి 6th పాయింట్ ఏంటి అని మీరు చూసినట్లయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. దానియేలు 6వ అధ్యాయం 13th వచనంలో మీరు చూసినట్లయితే దానియేలు ఆ యొక్క ప్రవక్త ఏ విధంగా ప్రార్థించాడు అని చెప్పేసి మనం చూసినట్లయితే హీస్ ప్రేయింగ్ వెరీ వండర్ఫుల్. వన్ డే ఒక్కరోజు 3 times తను ప్రార్థిస్తున్నాడు అని చెప్పేసి మనకు కనిపిస్తుంటుంది. అనుదినము ముమ్మారు తను ప్రార్థిస్తున్నాడని ఆ యొక్క వాక్యంలో మనకు రాసి ఉంటుంది. అంటే దానియేలు ఎంత గొప్పగా ప్రార్థిస్తున్నాడు. ఒక్క రోజుకి 3 times తను ప్రార్థిస్తున్నాడు అంటే తన యొక్క సమయాన్ని అంతటిని కూడా అనుకూలపరుచుకొని ముమ్మారు తను ప్రార్థిస్తున్నాడు. అదేవిధంగా మీకు 3 times ప్రార్థించడం టైం సరిపోకపోతే మీరు ప్రార్థించండి. అట్లీస్ట్ మీరు కొద్దిసేపు అయినప్పటికీ కూడా అట్లీస్ట్ 1 time అయినప్పటికీ కూడా మీరు ప్రార్థించడానికి ప్రయత్నించి మీరు ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థిస్తూ ఉంటారో ఆ యొక్క సమయంలో జీసస్ మీకు కావాల్సిన గొప్ప మిరాకిల్స్ మీ పట్ల చేస్తుంటారు. బికాస్ మీరు దానియేలు దగ్గర చూస్తే దానియేలుని సింహంల గృహలో వేసినప్పుడు తను పూర్తిగా సేఫ్గా మిరాకిలస్గా తను బయటికి రావడం జరిగింది. సింహంలో తనని ఏమాత్రం టచ్ చేయలేదని మనకు కనిపిస్తుంటుంది. అంటే ఇంత గొప్ప మిరాకిల్ జరిగింది. ఆ యొక్క రీజన్ ఏంటంటే తన యొక్క ప్రార్థననే అందుకు కారణం అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. ది సేమ్ వే దానియేలు వలె మనం కూడా ఏ విధంగా అయితే మనం దానియేలు వల్ల మనం కంటిన్యూస్గా ఎడతేయక మనం ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటామో ఆ యొక్క సమయంలో ఏ సిచ్యువేషన్స్లలో ఎంత సిచ్యువేషన్స్లో ఉన్నప్పటికీ కూడా ప్రతి సిచ్యువేషన్ నుంచి ప్రతి ప్రాబ్లంలో నుంచి జీసస్ మనకి బయటికి తీసుకొని రాగలుగుతూ ఉంటారు. అండ్ నాట్ ఓన్లీ దట్ మీరు చూస్తే కొర్నేలి దగ్గర మనకు కనిపిస్తూ ఉంటుంది. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో మనం చూసినట్లయితే మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే కొర్నేలి తన యొక్క పొజిషన్ ఏంటంటే తను ఒక శతాధిపతి ఉన్నాడు అని చెప్పేసి మనకు కనిపిస్తుంటుంది. దట్ మీన్స్ శతాధిపతి అంటే తనకి రెస్పాన్సిబిలిటీ ఎంతో గొప్పగా ఉంటుంది. మీరు చూస్తే ఆ కాలంలో మనం హిస్టరీ చదివాం కదా, ఆ యొక్క కాలంలో చూస్తే శతాధిపతికి ఎంతో గొప్ప రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కింగ్ దగ్గరనే కానీ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటూ ఉంటాయి. బట్ అయినప్పటికీ కూడా తన యొక్క జాబ్ని తనకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ని అన్నింటినీ కూడా కొద్దిసేపు పక్కన పెట్టి తను ప్రార్థిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఎల్లప్పుడూ తను ప్రార్థిస్తూ ఉన్నాడు అని చెప్పేసి మనకు ఆ యొక్క వచనాలలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇన్ ది సేమ్ వే మనం కూడా కొర్నేలి వల్ల ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి జాబే కానీ మీకు ఉన్నటువంటి ఆపర్చునిటీసే కానీ మీకు ఉన్నటువంటి జాబే కానీ అదేవిధంగా మీరు తీసి పక్కన పెట్టి దట్ మీన్స్ కొద్ది సమయాన్ని జీసస్కి అనుకూలంగా మీరు మార్చడానికి ప్రయత్నించిన ఒకవేళ ఎంత ప్రార్థించాలని మేము ప్రయత్నించినప్పుడు కూడా మాకు సమయం వస్తలేదు అని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే దాని నిమిత్తం కూడా మీరు ప్రార్థించండి. మరి గాడ్ నా యొక్క సమయాన్ని నాకు అనుకూలపరచు, నేను మీకు ప్రార్థించడం కోసం నా యొక్క సమయాన్ని నాకు అనుకూలపరచు అని చెప్పేసి ఈ విధంగా మీరు జీసస్కి ప్రార్థించడానికి ప్రయత్నించండి. సో దట్ జీసస్ మీకు అనుకూలతను ఇస్తుంటారు. దట్ మీన్స్ ఈ టైంలో మీకు వేరే ఆపర్చునిటీ, ఈ టైంలో మీకు లోకానికి సంబంధించినటువంటి ఈ వర్క్స్ చేసే తీరుగా మీకు ఇస్తూ ఉంటారు. అండ్ ఇంకొక టైం కూడా మీకు స్పెసిఫైగా పెడుతూ ఉంటారు. ఆ యొక్క సమయంలో ఈ విధంగా నాకు ప్రార్థించు అని చెప్పేసి జీసస్ కోరుకుంటూ ఉంటారు. సో మీరు ప్రార్థించడానికి ప్రయత్నించండి. ఈ విధంగా మీరు ఎప్పుడైతే చేస్తూ ఉంటారో జీసస్కి మీరు ఎప్పుడైతే అనుకూలతను చూపిస్తూ ఉంటారో అనుకూలతను చూపించడానికి కావాల్సినటువంటి సామర్థ్యం జీసస్ మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో మీరు అనుకూలతను మీరు చూపించడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే మీరు అనుకూలతని మీరు చూపిస్తూ ఉంటారో ఆ యొక్క సమయంలో జీసస్ మీ పట్ల మిరాకిల్స్ చేయడం కోసం సిద్ధంగా ఉండడం జరిగింది. కొర్నేలి మీరు చూసినట్లయితే కొర్నేలి తను ఎడతేయక కంటిన్యూస్గా ప్రార్థిస్తున్నటువంటి ఆ సమయంలో తన యొద్దకి దూత పంపబడ్డాడు అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇన్ ది సేమ్ వే మీరు కూడా కంటిన్యూస్గా చాలామంది ఉంటారు ఏ విధంగా అంటే వీక్లీ వన్స్ అని వీక్లీ ట్వైస్ అని ఆ విధంగా ప్రార్థిస్తున్నారు. కేవలం సండేస్ మాత్రమే చేస్తారు. కొంతమంది మంత్లీ వన్స్ ఫస్ట్ మంత్ ఆఫ్ ది డే అంటే ఫస్ట్ వీక్లో చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఫస్ట్ సండే రోజు చేస్తూ ఉంటారు, ఆ విధంగా చేస్తూ ఉంటారు. బట్ ఆ విధంగా కాకుండా దానియేలు వలె కొర్నేలి వలె మనం చూస్తే జీసస్ ఈ లోకానికి వచ్చినప్పుడు మనుష్య కుమారుని వల్ల వచ్చినప్పుడు జీసస్ వల్ల తను కంటిన్యూస్గా చేయడం జరిగింది. అదేవిధంగా మనం కూడా మన జీవితంలో మనకి ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ప్రతి పరిస్థితులలో మనం కంటిన్యూస్గా మనం ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటామో ఆ యొక్క సమయంలో మన యుద్ధ కూడా దూత పంపబడతాడు. మన ప్రతి సిచ్యువేషన్స్ నుంచి మన ప్రతి బ్యాడ్ సిచ్యువేషన్స్ నుంచి లేక మనకు ఉన్నటువంటి ప్రతి సాడ్ సిచ్యువేషన్ ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ప్రతి దాంట్లో నుంచి కూడా జీసస్ మనల్ని బయటికి తీసుకురాగలుగుతూ ఉంటాడు. సో ఈ రోజు నుంచి మర్చిపోకుండా కంటిన్యూస్గా ఎడతేయక మీరు ప్రార్థించడానికి ప్రయత్నించండి. సో దట్స్ ది 6th పాయింట్. ఎడతేయక మీరు ప్రార్థించండి. ఒకవేళ ఎడతేయక ప్రార్థించడానికి మాకు సమయం సరిపోవడం లేదు అని అంటే యూ హ్యావ్ టు ఆస్క్ టు ది గాడ్. మీరు అడగడానికి ప్రయత్నించండి. మరి గాడ్ మాకు అనుకూల పరిచండి టైంని అని చెప్పేసి మీరు అడగడానికి ప్రయత్నించండి.
సో దట్ జీసస్ మీకు టైంని అనుకూలపరిచి మీకు కావాల్సినటువంటి మిరాకిల్స్ని మీ పట్ల జరిగిస్తూ ఉంటాడు. సో 6th పాయింట్ని మర్చిపోకండి, ఎడతెగక కంటిన్యూస్గా మీరు ప్రార్థించడానికి ప్రయత్నించండి. అండ్ ఈరోజు నేను మీకు చెప్తున్నటువంటి 7th పాయింట్ ఏంటంటే ఏక మనసు కలిగి మీరు ప్రార్థించాల్సి ఉంటుంది. వన్ సోల్ హార్ట్, ఏక మనసు కలిగి మీరు ప్రార్థించాల్సి ఉంటుంది. ఏక మనసు అంటే ఏంటి అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉన్నారు. సో మీరు చూస్తే మీరు మీ కుటుంబం అంతా కలిసి మీరు ఎక్కడైనా కలిసి మీరు కూర్చొని ఉన్నప్పుడు ఒక్క అంశం పట్టుకొని మీకు బ్లెస్సింగ్స్ కావాలన్నప్పటికీ లేక హెల్త్ కావాలన్నప్పటికీ ఏదైనా మీకు కావాలని మీరు అనుకుంటున్నారో ఒక అంశం పట్టుకొని కుటుంబం అంతా మీరు కూర్చొని ఏక మనసు కలిగి మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటారో ఆ సమయంలో ఏమవుతుందంటే మీలో ఉన్నటువంటి కొద్ది విశ్వాసం, మీ పక్కవారిలో ఉన్నటువంటి కొద్ది విశ్వాసం, అటుపక్క వారిలో ఉన్నటువంటి కొద్ది విశ్వాసం అంటే అందరి విశ్వాసం కలిపి ఒకటే విశ్వాసంగా మారి మీకు కావాల్సినటువంటి మిరాకిల్స్ కూడా చాలా ఈజీగా అవుతుంది. మిరాకిల్స్కి, అద్భుతాలకి మెయిన్ ఇంపార్టెంట్ ఏం కావాలంటే విశ్వాసం అని చెప్పేసి మీరు తెలుసుకోవడం జరిగింది. సో అలాంటి విశ్వాసం మీలో ఇంక్రీజ్ అవ్వాలంటే ఏక మనసు కలిగి ప్రార్థించాలి. లేక నేను ఒక్కనే ఉంటున్నాను, ఈ ఒక రూమ్లో నేను మాత్రమే ఉంటాను, నా కుటుంబం నాతో ఉండదు అని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే ఓకే, ఇట్స్ ఓకే. మీరు ఒక్కరైనప్పటికీ కూడా మీకు ఏదైనా అంశం గురించి మీరు ప్రార్థించాలనుకుంటున్నారు, అదర్వైజ్ మీకు జాబ్ కావాలి, మ్యారేజ్ కావాలి, ఏదైనప్పటికీ కూడా మీకు లైఫ్లో ఈ అచీవ్మెంట్ కావాలి, ఈ సక్సెస్ కావాలని చెప్పేసి అనుకున్నట్లయితే దాన్ని మీరు పట్టుకొని అది జరిగేంత వరకు కూడా మీరు ప్రార్థించడానికి ప్రయత్నించాం. కొంతమంది ఏ విధంగా ఉంటారంటే ప్రార్థిస్తారు, కొన్ని డేస్ ప్రార్థిస్తారు, ఇంకా జరగట్లేదంటే ఇంకా జీసస్ వల్ల కాదు కావచ్చు అనుకొని జీసస్ని విమర్శిస్తూ ఉంటారు అండ్ జీసస్ని శపిస్తూ ఉంటారు, కర్స్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. మీరు ప్రార్థించాల్సి ఉంటుంది, కంటిన్యూస్గా ప్రార్థించాల్సి ఉంటుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, డిలే అవుతుంది అంటే ఆ టైంలో జీసస్ మన యొక్క హృదయాన్ని ఇంకా ప్రిపేర్ చేస్తున్నట్టు, ట్రైన్ చేస్తున్నట్టు జీసస్ ఒక్కసారిగా మనకి ఇచ్చినటువంటి మిరాకిల్స్ ఏ విధంగా ఉంటాయంటే మనం ఊహించలేము. అలాంటి ఒక గొప్ప మిరాకిల్స్ మన పట్ల జరుగుతూ ఉంటాయి. సో మనం చూస్తే ఏక మనసు కలిగి మనం ప్రార్థించాల్సి ఉంటుంది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14th వచనంలో మనం చూసినట్లయితే అక్కడ శిష్యులందరూ కలిసి, శిష్యులతో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళందరూ కూడా కలిసి మేడ మీదకి ఎక్కి మేడ మీద ఉన్నటువంటి ఆ యొక్క గదిలోనికి వెళ్ళి అక్కడ కూర్చొని ఎడతెగక ఏక మనసు కలిగి వాళ్ళు ప్రార్థిస్తున్నారు అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా వారు ప్రార్థిస్తున్నటువంటి ఆ యొక్క సమయంలో పరిశుద్ధాత్ముడు వారిని గాలి వలె తాకాడు అని చెప్పేసి మనకి నెక్స్ట్ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. అపోస్తులు 2వ అధ్యాయం 2, 3, 4 వచనాలలో మనం చూసినట్లయితే వారు ఎప్పుడైతే ఏక మనసు కలిగి ప్రార్థించడం స్టార్ట్ చేశారో ఆ యొక్క సమయంలో పరిశుద్ధాత్ముడు వారిని గాలి వలె వచ్చి తాకి వారు ఉన్నటువంటి ప్లేస్లో, వారు ఉన్నటువంటి ఆ యొక్క రూమ్లో పూర్తిగా కమ్మి ఉన్నాడు అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇన్ ది సేమ్ వే మనం కూడా అదే విధంగా మనం ఎప్పుడైతే ఏక మనసు కలిగి ప్రార్థిస్తూ ఉంటామో ఆ యొక్క సమయంలో పరిశుద్ధాత్ముడు మన మీద పూర్తిగా కమ్ముకొని ఉంటారు, పరిశుద్ధాత్ముడు మనల్ని పూర్తిగా కవర్ చేస్తుంటారు. సో మీరు చూస్తే హోలీ స్పిరిట్ ప్రజెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. బికాజ్ హోలీ స్పిరిట్ అనేది చాలా గొప్పగా ఉంటాడు. హోలీ స్పిరిట్ అనేది జీసస్ మనకు ఆల్రెడీ క్రాస్లో ఇవ్వడం జరిగింది. సో అలాంటి ఒక హోలీ స్పిరిట్ మనలో ఉన్నప్పుడు ఆ యొక్క హోలీ స్పిరిట్ యొక్క ప్రజెన్స్ని మనం చూడగలుగుతున్నాం అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ విల్ బి షూర్ అని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. హోలీ స్పిరిట్ ప్రజెన్స్ మనలో ఉన్నప్పుడు మనకు కావాల్సినటువంటి అద్భుతంలే కానీ అన్నీ కూడా చాలా ఈజీగా మన పట్ల జరుగుతాయి అని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. అండ్ అంతేకాకుండా అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 24th వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది, పేతురు, యోహాను అండ్ వారితో ఉన్నటువంటి కొంతమంది కలిసి వారు కూడా ఏక మనసు కలిగి జీసస్కి ప్రార్థిస్తున్నారు అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా వారు ఏక మనసు కలిగి వారు ప్రార్థిస్తున్నటువంటి ఆ సమయంలో ఏమైందంటే నెక్స్ట్ 31 వచనంలో మనం చూసినట్లయితే అంటే అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 31 వచనంలో మనం చూస్తే పరిశుద్ధాత్ముడు వారిని కమ్మి వేశాడు. అంటే హోలీ స్పిరిట్ యొక్క ప్రజెన్స్ రావడం జరిగింది. హోలీ స్పిరిట్ యొక్క ప్రజెన్స్ రావడం వల్ల ఏమైంది అని చెప్పేసి మీరు చూస్తే మీరు షాక్ అవుతారు. హోలీ స్పిరిట్ యొక్క ప్రజెన్స్ ఇంత గొప్పగా ఉంటుందని ఇప్పుడు నేను చెప్తాను, మీరు షాక్ అవుతారు. బికాస్ ఏంటంటే అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 34 వచనంలో చూస్తే శిష్యుల పాదముల యొద్దకు ఐశ్వర్యం రావడం జరిగిందని మనకు ఆ వచనంలో కనిపిస్తుంది. నిజంగా చూస్తే ఆ యొక్క వచనం నాకు నిజంగా చాలా ఇష్టం. బికాస్ ఎందుకు అంటే మనం ఏం బయటికి వెళ్ళి కష్టం చేసి చూస్తే చాలామంది కూడా 24 hours కష్టం చేస్తూనే ఉంటారు, పని చేస్తూనే ఉంటారు, ఏదో ఒక వాళ్ళ జాబ్కి సంబంధించినవి కానీ ఏదైనప్పటికీ కూడా మనీ కోసం ఎంతగానో వారు వర్క్ చేస్తూనే ఉంటారు. బట్ వారికి కూడా కొంతగా సంపాదన రావచ్చు. బట్ మీరు చూస్తే ఎప్పుడైతే జీసస్ దగ్గర మనం ఏక మనసు కలిగి కంటిన్యూస్గా మనం ప్రార్థిస్తూ ఉంటామో ఏ కష్టం పడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా భూరాజుల యొక్క ఐశ్వర్యం మన పాదముల యొద్దకు వస్తూ ఉంటుంది, పాదముల యొద్దకు వస్తుంది అని చెప్పేసి నేను మీకు మళ్ళీ స్పెసిఫైగా చెప్తున్నాను. బికాజ్ మనీ అనేది మన పాదముల యొద్దనే ఉంటుంది. మీరు చూస్తే చాలామంది మనీ అంటే చాలా గొప్పగా చూస్తుంటారు, బట్ ఆ విధంగా కాదు. ఓకే, మనీ అనేది గొప్పదే, బట్ మీరు చూస్తే సమృద్ధి మనకి జీసస్ చాలా గొప్పగా ఇవ్వగలుగుతూ ఉంటారు, మెరాక్యులస్గా ఇవ్వగలుగుతూ ఉంటారు. లోకంలో నుంచి కాకుండా మెరాక్యులస్గా తను మనకి సమృద్ధిని ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సో తను ప్రయత్నిస్తున్నటువంటి ఆ యొక్క సమయంలో మనం ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటామో ఆ యొక్క సమయంలో జీసస్ మనకి
మనకి ఐశ్వర్యాన్ని మన యొక్క పాదముల యొద్దకు ఇస్తూ ఉంటాడు. భూరాజుల యొక్క ఐశ్వర్యం శిష్యుల పాదముల యొద్దకు తెచ్చి పెట్టారు అని మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా పెట్టారని అంటే వారు ఏక మనసు కలిగి కంటిన్యూస్గా వారు ప్రార్థిస్తున్నటువంటి సమయంలో హోలీ స్పిరిట్ యొక్క ప్రజెన్స్ వారిని కమ్మివేయడం జరిగింది. కనుకనే ఆ టైంలో ఐశ్వర్యం వారి యొక్క పాదముల కిందికి రావడం జరిగింది. ఇన్ ది సేమ్ వే ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఈ సమయంలో ఏదైనా బాధతోని ఇబ్బందితోని సమయం లేదు, నాకు సమృద్ధి కూడా లేదు, తినడానికి తిండి కూడా లేదు ఈరోజు అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉన్నారా? డోంట్ వరీ, మీరు ప్రార్థించండి. ఏక మనసు కలిగి ఒక రూమ్లోనికి వచ్చి లోకం నుంచి వేరుపడి రూమ్లోనికి వచ్చి మీరు కూర్చొని వేసుకోవాలి. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఐఎమ్ ప్రేయింగ్ కంటిన్యూస్లీ, నేను విశ్వసిస్తున్నానని చెప్పేసి మీరు ప్రార్థించండి. వెంటనే ఆ సమయంలోనే ఆ గడియలోనే ఆ తక్షణమే మీరు చూస్తే మీ పాదంలో యొద్ద ఒక ఐశ్వర్యం వచ్చి పడుతూ ఉంది. నేను ఇది ఎక్స్పీరియన్స్ అయి చెప్తున్నాను. సో మీరు కూడా అదే విధంగా చేయడానికి ప్రయత్నించండి. సో మీరు చూస్తే హౌ టు ప్రే పార్ట్ 2 నేను చెప్పడం జరిగింది, హౌ టు ప్రే పార్ట్ 1 కూడా నేను మీకు చెప్పడం జరిగింది. సో నేను మీకు 7 పాయింట్స్ చెప్పడం జరిగింది. సో ఆ యొక్క 7 పాయింట్స్ని కూడా మీరు మర్చిపోకుండా మీరు ప్రార్థించడానికి ప్రయత్నించండి. మీరు అనుకుంటున్నారు మేము ప్రార్థిస్తున్నాం కదా, మళ్ళీ ప్రార్థనని ఇంతగా చెప్తుంది ఏంటి అని మీరు అనుకుంటున్నారు. ఇట్స్ ఓకే, ఇఫ్ యూ ఆర్ ప్రేయింగ్ ఇట్స్ వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. మీరు ప్రార్థించకపోతే ఈ యొక్క 7 పాయింట్స్ని మీరు యూజ్ చేస్తూ మీ యొక్క ప్రార్థనలో మీరు ఇంక్లూడ్ చేస్తూ మీరు ప్రార్థించడానికి ప్రయత్నించండి. యూ విల్ సీ ది సక్సెస్, హ్యూజ్ సక్సెస్ని మీరు చూడగలుగుతూ ఉంటారు. గొప్ప విధమైనటువంటి అద్భుతాలను మీరు చూడగలుగుతూ ఉంటారు. జీసస్ మనతో వర్క్ అవ్వడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాడు. జీసస్ మనతో మాట్లాడడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. సో అలా ఇష్టపడుతున్నటువంటి జీసస్ని మనం జీసస్కి కనెక్ట్ అవ్వాలనంటే ప్రార్థిస్తూ మనం కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ రోజు నుంచి మర్చిపోకుండా విసుకక మీరు ప్రార్థించడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థించడానికి ప్రయత్నించండి. దావీదు వల్లే సైన్యములకు అధిపతి అగు యెహోవా అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తూ మీరు ప్రార్థించడానికి ప్రయత్నించండి. చిన్న పిల్ల వల్లే జీసస్ చెప్పినటువంటి ప్రతి మాటని మీరు యాక్సెప్ట్ చేస్తూ ప్రార్థించడానికి ప్రయత్నించండి. హిజ్కియా వల్లే మీకు ఏ ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా రిక్వెస్టింగ్గా మీరు ప్రార్థించడానికి ప్రయత్నించండి. అండ్ అంతేకాకుండా దానియేలు వల్లే, కొర్నేలి వల్లే కంటిన్యూస్గా ఎడతేయక మీ పొజిషన్ ఏంది, నా పొజిషన్ ఇంత గొప్పగా ఉంది, నేను ప్రార్థించలేను అని చెప్పేసి గర్వంగా ఉండకండి. హ్యూమిలిటీ కలిగి, వినయం కలిగి కొర్నేలి వల్లే, దానియేలు వల్లే మీరు ప్రార్థించడానికి ప్రయత్నించండి. ఆ సమయంలో ఎంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పటికీ కూడా ప్రతి సిచ్యువేషన్లో నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురాగలుగుతూ ఉంటాడు ఆయన. అంతేకాకుండా 7th పాయింట్ ఏంటంటే ఏక మనసు కలిగి శిశువుల వల్లే, తన వాళ్ళతో ఉన్నటువంటి కొంతమంది వల్లే మీరు ఏక మనసు కలిగి మీరు ప్రార్థించడానికి ప్రయత్నించండి. సో దట్ మీకు కావాల్సినటువంటి గొప్ప అద్భుతములని చాలా గొప్పగా మీరు చూడగలుగుతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ మీట్ యూ ఇన్ ది 5th వీడియో.